ఓ ఇది కూడా ఇందులో వేసేయాలండి. అన్నీ నాకు కొత్తగానే ఉన్నాయి. నాకు తెలియదు కదా మరి. ఇంత ప్రాసెస్ ఉంటుందండి చూసారా. ఇంతకీ ఇదేంటో తెలుసా? తెలంగాణ స్పెషల్ అండి. తెలంగాణ స్పెషల్ ఊరగాయ అనమాట, పచ్చడి. హాయ్ హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి రుచికరమైన టేస్టీ చట్నీ చేసి చూపిస్తా. నేను చేయను, మా ఫ్రెండ్ చేస్తుంది. మీకు చూపిస్తాను. కొత్త కిచెన్ చూసారా, కొత్త కిచెన్లోకి వచ్చాం మనం. కొత్త కిచెన్లో కొత్త చట్నీ, నిలవ చట్నీ అండి. ఉసిరికాయలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. ఇది కొన్ని ఉసిరికాయలు శుభ్రంగా కడుక్కోవాలా. కడుక్కున్న తర్వాత తడి లేకుండా తుడుచుకోవాలన్నమాట. అలాగే దీనికి ఉసిరికాయలు, నువ్వులు, పచ్చిమిర్చి పచ్చడి అనమాట. నువ్వులు అండి, ఇదిగో నువ్వులు వేపేసుకుని పెట్టుకోవాలన్నమాట. వేయించుకుని పెట్టుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ముక్కులో వేయించేసి పెట్టిన నువ్వులు చల్లగా కూడా అయిపోయినాయి. ఈ నువ్వులు ఎంత? హాఫ్ కిలోనా, పావు కిలోనా? కేజీకి ఇప్పుడు 400 గ్రామ్స్. కేజీ ఉసిరికాయలకి 400 గ్రామ్స్ నువ్వులు పప్పు. ఇంకొక 100 గ్రామ్స్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 100 వీలైతే కనుక ఒక 100 గ్రామ్స్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. 400 అయితే కరెక్ట్ సరిపోతుంది. 400 కరెక్ట్గా సరిపోతుందట. ఇంకొక 100 గ్రామ్స్ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఇవన్నీ తుడిచేసి పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చడి ఎలా చేయాలో చూపిస్తా. పచ్చిమిరపకాయలు కూడా కావాలి, పచ్చిమిరపకాయలు కూడా దగ్గర పెట్టేసుకోండి. అవి ఎన్ని కావాలనేది చెప్తాను. కారాన్ని బట్టి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు, సరేనా? ఎందుకంటే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. మీ దగ్గర బాండి ఉంటే బాండి, మీరు ఏది వాడితే అది పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించుకున్నాక ఇది పెట్టుకుని దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇవి వేపుకోవాలన్నమాట. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది రండి దీంట్లోకి, వేయగాలి కదా మరి మంచిగా. అంటే డీప్ ఫ్రై అయిపోకూడదండి, చక్కగా మెత్తగా ఉడికినట్టు అవ్వాలన్నమాట. ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేయాలటండి. కొత్త రెసిపీ, నాకు తెలీదు. మా ఫ్రెండ్ చేస్తుంటే నేను షూట్ చేస్తున్నా. కొంచెం పసుపు మంచి కలర్ కోసం పసుపు మనం వాడతాం కదా, ప్రతి దాంట్లోనూ పసుపు వేస్తాం శుభం కాబట్టి. జాగ్రత్తగా దీంట్లో ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోండి. ఆయిల్ మీద పడకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇట్లా అన్నీ దీంట్లో వేసుకుని జాగ్రత్తగా మంచిగా నీట్గా మగ్గనివ్వాలండి. పైన నీళ్ళ మూత పెట్టాలా? అవసరం లేదు, పెట్టాలా? పైన నీళ్ళ మూత కూడా పెట్టుకుంటే చక్కగా మంచిగా మెత్తగా ఉడుకుతాయి అనమాట. ఉసిరికాయలు తొందరగానే ఉడికిపోతాయండి. పులుపు కదా, పులుపు ఉన్నది ఏదైనా సరే తొందరగా మగ్గిపోతుంది. ఇదిగోండి ఇలా మూత పెడితే చక్కగా మగ్గుతుంది. ఇదిగోండి మూత తీసాక అప్పుడు దీన్ని ఇట్లా అనాలన్నమాట. కొంచెం ఒక బట్ట పట్టుకుని అట్లా గుంజితే కిందికి మీదకి వస్తే మళ్ళీ మూత పెట్టేసేయాలి. ఆవిరికి పచ్చడి చేసుకుంటున్నాం కదా, ఆ పచ్చడికి మనం ఆవాలు 2 టీ స్పూన్ల ఆవాలు మిక్సీలో వేసుకుని పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. పచ్చి వేయపాల్సిన అవసరం లేదు. అలాగే మెంతి పొడి కూడా కావాలండి. ఈ మెంతి పొడి వేయించి పెట్టిన మెంతి పొడి అనమాట. ఇది ఒక 2 టీ స్పూన్స్ అనమాట. ఇది వేయించి పెట్టేసిన మెంతి పొడి. ఇవన్నీ మనం రెడీ చేసుకుంటే పచ్చడి చేసుకోవచ్చు. దీనికి వెల్లుల్లిపాయలు కూడా కావాలి, పచ్చిమిరపకాయలు కూడా కావాలి. పచ్చిమిరపకాయలు ఎట్లా అంటే ఇప్పుడు నువ్వులు ఎంత క్వాంటిటీనో పచ్చిమిరపకాయలు కూడా అంతేనండి. కిలోకి 400 గ్రామ్స్. ఎక్కువ కారం ఉన్నవైతే 400 గ్రామ్స్, తక్కువ కారం ఉన్నదైతే హాఫ్ కిలో వేసేసుకోండి. ఎక్కువ కారం ఉన్నదైతే 400 గ్రామ్స్. ఇట్లా మీకు కారాన్ని బట్టి వేసుకోండి. నువ్వులు కూడా అంతే చెప్పాను కదా, కిలోకి 400 గ్రామ్స్. ఒక 100 గ్రామ్స్ ఎక్స్ట్రా వేసుకున్నా వేసుకోవచ్చు, 500 గ్రామ్స్ అట్లా. ఇది మగ్గుతుంది. ఆ పొడి అంతా రెడీ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా రెడీ చేసుకున్నాము. వెల్లుల్లిపాయలు కిలోకి 100 గ్రాములు ఖచ్చితంగా వేసుకోవాలి. 100 గ్రాములు పైన వేసుకున్నా పర్వాలేదు, 100 గ్రాములు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఇదండి కొలతలు. సాల్ట్ కూడా ఉంది, సాల్ట్ కూడా చెప్తాను. దీనికి సరిపడా ఎంత సాల్ట్ పడుతుంది అనేది కూడా చెప్తాను నేను. ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఇలా చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇదైతే మగ్గుతుంది. ఒకసారి మళ్ళీ తీసి కలుపుతాము. ఇవి ఉసిరికాయలన్నీ మీరు ఒకేసారి వేసుకోలేను అనుకుంటే కనుక 2 సార్లు కింద కూడా వేసుకోవచ్చండి. మీకు పెద్ద గిన్నె ఉంటే ఒకేసారి వేసుకోవచ్చు, లేదా 2 టైమ్స్ కింద కూడా చేసుకోవచ్చు. అది మీ వీలుని బట్టి చూసుకుని చేసుకోండి. ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అది బాగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. నీళ్ళ మూత మాత్రం పెట్టుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. క్లియర్గా చాలా వివరంగా చెప్తున్నాను. ఆవపిండి వేసిన తర్వాత ఇదిగోండి నువ్వులు కూడా వేసేసుకోవాలి. నువ్వులు కూడా వేసుకుని పౌడర్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా
చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేపిన తర్వాత వేసుకోవాలా మిక్సీలో? వేపొద్దు పచ్చివి. పచ్చివే మిక్సీలో పచ్చగా వేసుకోవాలండి. రోట్లో వేసుకుంటే బాగుంటుంది. రోళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తాము, మిక్సీలో వేసేసుకోవడమే. పల్స్ మోడ్లో పెట్టుకుంటే పచ్చగా వస్తుంది అనమాట. ఇదిగో నలిగిపోయింది. ఇలా నలిగితే సరిపోతుందండి. చూసారు కదా, ఇదిగోండి. మరి బాగా ఎక్కువగా నలిపేసుకుంటే ఆయిలీ వచ్చేస్తుంది. ఇలా పౌడర్ రూపంలాగా చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ ఇలా బౌల్లోకి తీసేసుకోవాలి. ఇదిగోండి, అసలైంది స్పైసీగా పచ్చడి అద్దరిపోతుంది. ఇలా మిరపకాయలు వేస్తుంటే నేను నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి. ఖచ్చితంగా 400 గ్రామ్స్ మిరపకాయలు అయితే పడతాయండి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఒక 100 గ్రాములు చూసుకుని అటు ఇటు చూసుకుని వేసుకోవచ్చు. తర్వాత అయినా కలుపుకోవచ్చా? ఇది మిరపకాయలు తక్కువైతే తర్వాత అయినా కలుపుకోవచ్చండి. మీరు చూసుకుని కొంచెం మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చు తక్కువైతే కనుక. ఈ ఉప్పు ఇవ్వండి, ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, అసలైంది ఉప్పు. ముందు మాత్రం ఎక్కువ వేసుకోకండి, తక్కువ వేసుకుని తర్వాత మనం కలుపుకోవాలన్నమాట. ఏదైనా సరే అన్నంలో కలుపుకుంటేనే రుచి మనకు తెలుస్తుంది. సరే, ఒక్కసారి వేసి తిక్కిన తర్వాత ఆడకి కిందికి మీదికి కలిపితే ఇట్లాగా ఉప్పు వేసాం కాబట్టి తొందరగా మెదుగుతుంది అనమాట. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొకసారి వేయాలి. ఇది కొత్త చట్నీ అండి, నాకు తెలీదు. మా ఫ్రెండ్ చూపిస్తానంటే మీకు నేను చూపిస్తానమాట. మీలో ఈ పచ్చడి మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇది మా అత్తగారు చేస్తారు. వీళ్ళ అత్తగారు చేస్తారట. మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు చేస్తారట, చాలా బాగా చేస్తారట. అసలు ఫేమస్ అట, వీళ్ళు బాగా ఎప్పుడు చేసుకుంటారట. మీకు సన్న మిరపకాయలు ఉంటే కూడా కాటులాగా పెట్టేసేసి అట్లా చేసుకోవచ్చు. అదే మీ దగ్గర సన్న మిరపకాయలు ఉన్నాయనుకోండి, చిన్న ఘాట్లు పెట్టేసి అట్లా కూడా చేసుకోవచ్చట. అది నెక్స్ట్ చూద్దాం. మళ్ళీ స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలా. పచ్చిమిరపకాయలు వేయడానికే కదా, పచ్చిమిరపకాయ పేస్టు అంతా పోపు వేసేసేసి 1/2 కేజీ పడుతుంది ఇంతకు నూనె. ఈ క్వాంటిటీకి కిలో ఉసిరికాయలు, ఇవి కిలో ఉసిరికాయలకి 1/2 కిలో ఆయిల్ అయితే పడుతుందట. 1/2 కిలో ఆయిల్ ఖచ్చితంగా పడుతుందని చెప్తుంది. దాంట్లో అయితే ఆయిల్ వేసింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు పోపు వేసుకోవాలి. లేదు అంటే నూనె కొంచెం తక్కువ వేసుకొని మళ్ళీ అవసరం అంటే వేడి చేసుకొని కూడా పోసేస్తాం. మీరు ఇంత నూనె ఒకేసారి వద్దు అనుకుంటే కనుక కొద్దిగా నూనెలో నాలాగా కొంచెం ఆయిల్తో వేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట. అలా నేను కొంచెం ఆయిల్ తక్కువ తింటాను కాబట్టి అట్లా వేసుకునే వాళ్ళు ముందే వేసుకుంటారు. ఎట్లయినా మీ ఇష్టం. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇది మినపప్పు మీ ఆప్షన్, లేదంటే జీలకర్ర వరకు వేసుకోవచ్చు. మినపప్పు తనైతే మినపప్పు వేసిందండి, ఎందుకంటే వాళ్ళ అత్తగారు చేసిన విధంగా యాజిటీగా అలా చేస్తుంటాను కాబట్టి మినపప్పు వేసుకున్నారు. అది ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోండి, లేదంటే కనుక ఆ మినపప్పుని స్కిప్ చేసేయచ్చు. ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలటండి. ఇంత కష్టపడాలండి రుచికరమైన పచ్చళ్ళు తినాలంటే, మరి మాత్రం కష్టపడకుండా రుచి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అత్తగారి స్పెషల్ వంటకం. మా ఫ్రెండ్ వాళ్ళ అత్తమ్మ స్పెషల్ వంటకం అనమాట. ఆవాలు కొంచెం మంచిగా వేసుకోవాలి. ఆవాలు కొద్దిగా బాగానే వేసుకోవాలా. ఒక 3 స్పూన్స్ ఆవాలు, తర్వాత జీలకర్ర ఒక 3 స్పూన్స్ జీలకర్ర. ఇక్కడ చూపిస్తా చూడండి దగ్గర నుండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, ఇవన్నీ మంచిగా వేగాలన్నమాట పోపు అంతా. దీంట్లో ఇంగు వేస్తారా? కంపల్సరీ. ఇంగువ కంపల్సరీ అండి.
ఫస్ట్లో వేస్తే స్మెల్ పోతుందని లాస్ట్లో వేసుకోవాలి. కొద్దిగా మగ్గాలేమో, అయిపోయిందా? కొంచెం మగ్గాలి. అవి లా ఉన్నాయి కదా కొంచెం, అందుకే 2 times వేసుకుంటున్నాను. అదే 2 సార్లు వేస్తే బాగుండేది, కానీ పర్వాలేదులే, అయిపోతుంది ఎంతసేపు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇదంతా దీంట్లో వేసేయాలా? దాంట్లో వేసేసి బుట్టం వేయాలి. వేసినాక ఈ ఎల్లిపాయలు కొంచెం దీంట్లోనే వేసేసి మిక్స్ చేసేస్తాం. ఎల్లిపాయలు కూడా పచ్చ వేసి ఇదిగోండి ఇట్లా. మీరు కొంచెం ముక్కలా ఉన్నా పర్వాలేదు, ఇట్లా ఉన్నా పర్వాలేదు, చూసుకుని వేసుకోండి. దంచుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. అది లేనప్పుడు ఏం చేస్తామంటే ఇలా వేసుకోవడమే మిక్సీలో, పర్వాలేదు, ఇట్లా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేసేసి తీసిన తర్వాత ఈ వెల్లుల్లిపాయలు మిక్సీలో వేసుకోవాలి. ఇదిగోండి కరివేపాకు, మీకు అన్ని వివరంగా చూపిస్తున్నాను, మళ్ళీ మిస్ చేయకుండా. ఇదిగోండి ఆ పోపు వేగిపోయింది. ఇప్పుడు ఈ మిరపకాయల పేస్ట్ ఏదైతే ఉందో, పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో జాగ్రత్తగా డ్రాప్ చేసుకోండి. ఇది పల్లి నూనె కదా, కొంచెం ఇట్లా ఒక పొంగు వస్తుంది అనమాట, కానీ టేస్ట్ బాగుంటుంది. పల్లి నూనె కానీ నూపప్పు నూనె కానీ వేసుకుంటేనే బాగుంటుంది. రేపండ్ ఆయిల్స్ ఊరగాయకి బాగుండదు. 4 రోజులకు బాగుంటుంది, కానీ ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే కొంచెం ఒక రకమైన వాసన వస్తుంది, బాగుండదు. పల్లి నూనె బెస్ట్, లేదంటే నూపప్పు నూనె బెస్ట్. మన చెయ్యి కూడా పడాలి కదా, అందుకని నా చెయ్యి కూడా వేస్తా. ఆహా, మంచి వాసన, పచ్చిమిరపకాయ ఉడుకుతుంటే మంచి వాసన వస్తుంది ఎట్లయినా. ఇది స్టవ్ ఆన్లోనే ఉందండి, ఆపలేదు, అలా ఉండగానే వేసుకోవాలన్నమాట. మిరపకాయలు మనం కడిగి పెట్టుకుంటాం కదా, ఆ కడిగి పెట్టుకున్న మిరపకాయలకి తడి ఉంటుంది కదా, కొంచెం ఆరనివ్వాలి. ఏమాత్రం తడి ఉన్నా కూడా ఇట్లా వేసేసుకుంటే ఆ తడి అనేది పీల్ చేసుకుంటుంది అనమాట, మాకు నిలవ ఉంటుంది ఇట్లా చేస్తే. ఇదిగోండి పసుపు, మనము ఇందాక దీంట్లో వేసుకున్న ఉసిరికాయ దీంట్లో పసుపు వేసుకున్నాము. ఇప్పుడు ఈ దీంట్లో కూడా వేసుకుంటే మంచిగా కలర్ఫుల్గా బాగుంటుంది అనమాట. వీటికి ఒక 6 నిమ్మకాయలు పడతాయి. నిమ్మకాయలు కూడా కావాలండి దీనికి. నిమ్మకాయలు కూడా పెట్టుకోండి మీరు. ఒక 6 నిమ్మకాయలు, కిలో ఉసిరికాయలు కదా, కిలో ఉసిరికాయలకి 6 నిమ్మకాయలు. అలా మీరు ఎన్ని చేసుకుంటే అంతే తగ్గించుకుంటూ, ఎక్కువ చేసుకుంటే పెంచుకోండి, తక్కువ చేసుకుంటే తగ్గించుకోండి. సరే, మంచిగా ఉడుకుతుంది, కొత్త ఉడుకుతుంది. ఇట్లా ఉడకనిద్దాం. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు వేసేసుకుని ఒక తిప్పితే అట్లా పచ్చగా నలుగుతాయి. పొట్టుతో కూడా వేసుకోవచ్చా వెల్లుల్లిపాయలు? వేసుకోవచ్చు, కానీ పెట్టండి. అంతే, అయిపోయింది వెల్లుల్లిపాయలు. ఇప్పుడు దీంట్లో వేసేద్దామా? అది కూడా వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసేయాలి. కలుపుదాం. వావ్, ఇప్పుడు అసలు దీంట్లో అన్నీ కలిసినాయి. ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు, మస్తు వాసన వస్తుందండి నిజంగా. భలే ఉంది. కొత్తది నేను నేర్చుకుంటున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను. మంట తగ్గించి పెట్టుకోండి. మనకి తెలియని కొత్త వంట నేర్చుకుంటే ఎంత బాగుంటుందో కదా, నిజంగా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. మనం ఒక కొత్త వంట నేర్చుకున్నాము, ఎలా ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఇంగువ వేయాలి. నాకు చాలా చాలా ఇష్టమైన ఇంగువ వేయాలన్నమాట. మంచిగా పడుతుంది, మీ ఇష్టం అది. అదే మీ ఇష్టాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము. ఇదండి విషయం. ఇందులోనే వేసుకోవచ్చు, ఇందులోనే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆవుపిండి మనం నూపప్పు మిక్సీలో వేసుకున్నాం కదండి, దాంట్లో మనం 3 టీ స్పూన్స్ ఆవుపిండి మనం మిక్సీలో వేసుకున్నాం కదా, అది వేసుకున్నాము. అలాగే ఇప్పుడు మెంతి పిండి కూడా వేసుకుంటున్నాం అనమాట. అది కూడా 3 స్పూన్లు వేసుకోవాలి.
తెలుసు కాబట్టి అందాజుగా వేసేస్తున్నాము. మీరు ఒక 3 స్పూన్లు వేసుకోండి. టీ స్పూన్లు, టేబుల్ స్పూన్ కాదు. ఇవంతా జాగ్రత్తగా చక్కగా ఇట్లాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇది కూడా ఇందులో వేసేయాలటండో. అన్నీ నాకు కొత్త కొత్తగానే ఉన్నాయి. నాకు తెలియదు కదా, మరి మీకు కూడా చూపిస్తాను ఒక కొత్త ఐటెం. ఇదండి, ఇంత తక్కువ ఆయిల్ అయితే లాభం లేదండి. ఈ మాత్రం ఆయిల్ పెట్టకపోతే నాకు కుదరదు. సురేష్ కానీ పాపం ఎవరో వచ్చారు, బిజీగా ఉంది, నేను కలిపేస్తా. చూసారా, ఈ మాత్రం అంటే కిలోకి ఈ మాత్రం ఆయిల్ అయినా పెట్టుకోవాలండి. 1/2 కిలో ఆయిల్ తను చెప్పింది కరెక్టే లెక్క. ఇది చూసారా, అంతా కలిసిపోయింది మంచిగా. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక 100 గ్రామ్స్ ట్రై చేయండి. 1/4 కిలో అట్లా తెచ్చుకుని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? ఇప్పుడు నిమ్మకాయలు ఇందులో వేసేయాలా? కట్ చేసేసి లాస్ట్లోనా? నిమ్మకాయలు రసం బాగా రావాలంటే ఇలా నలచాలని చూసారా, ఇలాగ గట్టిగా నలిపితే మంచిగా రసం వస్తుంది. ఒక మంచి టిప్ కదా, మీరు వాడేసుకోండి, ఇది బాగుంటుంది. ఇదిగోండి, ఇవి ఇలాగ ఉడికిపోయినాయి చూసారా. ఇలా తీస్తుంటే చక్కగా గింజలకి గింజ ఇలాగ ఆ తొనల్లాగా వచ్చేస్తుంది అనమాట. మీరు గింజలతో పాటు వేసుకోవాలనుకుంటే కాయలతో పడంగా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. కానీ ఇట్లా తీసుకుని వేసుకుంటేనే కాయ ఎవరైనా తినలేని వాళ్ళు ఉన్నారనుకోండి, వేస్ట్ అయిపోకుండా ఉంటుంది. కాయ మొత్తం వాళ్ళకి వేసేస్తే ఇష్టం లేని వాళ్ళు వదిలేస్తారు. విస్తట్లో వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా కాకుండా ఇలా మొక్కల కింద వేస్తే వేస్ట్ అయితే ఒకటే మొక్క వేస్ట్ అవుతుంది. అండ్ గింజ కూడా మనకి పిండిలో ఊరడానికి ఇది అవుతుంది కదా, కాబట్టి ఇట్లా చేసేసుకుంటే బాగుంటుంది. మొత్తం అన్ని గింజలు తీసేసి గింజలు పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ ఈ తొనల్లా తీసినవన్నీ ఈ గిన్నెలో వేసేసుకుందాం. మీకు ఉసిరికాయలు తీసిన గిన్నెలో కొద్దిగా ఆయిల్ ఉంటే ఈ ఆయిల్ ఇందులో వేసేసుకోవాలన్నమాట. మనం ఎలాగో ఊరగాయలో కలుపుకోవాలి కాబట్టి ఇందులో వేసేసుకుంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు గింజలు కూడా వేసుకోవచ్చు, వద్దనుకుంటే ఇట్లా వేసుకోవచ్చు అంతే. ఇక కొన్ని గింజలు వేసుకుంటే కొంచెం పిల్లలు లాంటి వాళ్ళు చప్పరిస్తారు కదా, బాగుంటుంది. ఇదిగోండి, మొత్తం అంతా మనం ఉడికించుకున్నాం కదా. మసాలా అనాలి. ఉసిరికాయకి పొడి అనమాట. ఏమంటారు, ఉసిరికాయ మసాలానే అందం, కారం. ఇదంతా చక్కగా మొత్తం ఆ ముక్కలకి పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఇంత ప్రాసెస్ ఉంటుందండి, చూసారా. శ్రద్ధగా చేయాలి ఏదైనా సరే. ఇంతకీ ఇదేంటో తెలుసా? తెలంగాణ స్పెషల్ అండి. తెలంగాణ స్పెషల్ ఊరగాయ అన్నమాట, పచ్చడి. ఉసిరికాయ, పచ్చిమిరపకాయ, నువ్వులతో చేసిన పచ్చడి అన్నమాట. ఇలా మొక్కలు కాబట్టి మీకు చక్కగా మొత్తం కలిసిపోతుంది. అదే కాయపడంగా అనుకోండి, అంటే మొక్క అతుకున్నట్టు ఉండదు, పిండి దానికి విడివిడిగా ఉన్నట్టుగా ఉంటుందేమో అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు నిమ్మకాయ పిండాలి. 6 నిమ్మకాయలు అవసరం అవుతాయని చెప్పాను కదా. దీనికి కిలో ఉసిరికాయలకి 6 నిమ్మకాయలు అయితే కావాలి. ఇవన్నీ ఇలా కట్ చేసేసుకుని చక్కగా ఒక గిన్నెలోకి రసం పిండేసుకుంటే గింజలు రాకుండా రసం పిండేసుకుని
కలుపుకోవాలన్నమాట దాంట్లోకి. నిమ్మకాయ పిండుకుని దాంతో పిండేసరి అనుకోండి గింజలు రావు ఇంకా. ఇదిగోండి నిమ్మకాయ రసం, 6 నిమ్మకాయల రసం. ఇప్పుడు ఇట్లా జాయిగా కలిపేసుకోండి నెమ్మదిగా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ నిల్వ ఉంటుంది. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు కొంచెం కొంచెం తీసేసుకుని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అట్లా పెట్టుకుంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందిట. చూసారు కదా, బాగుంది కదా, మంచిగా కలర్ఫుల్గా భలే ఉంది. కాయలు వేయించింది కొంచెం ఉందన్నమాట, దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. అంతే, పచ్చడి రెడీ అయిపోయినట్టే. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. తెలంగాణ స్పెషల్స్ కూడా వస్తూ ఉంటాయండోయ్. ఇప్పటిదాకా మనం ఆంధ్ర స్పెషల్ చేసాము, ఇప్పుడు తెలంగాణ స్పెషల్ అనమాట. ఇది మీలో ఎంతమందికి తెలుసో కామెంట్లో తెలియజేయాలి. మరి ఎలా ఉందో కూడా కామెంట్లో తెలియజేయండి. చూడండి, సూపర్గా ఉంది, నోరు ఊరుతుంది. ఉంటాను, మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్.